రామకృష్ణ కథామృతము. ఓం స్థాపకాయ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమః. సంభాషణ హనుమంతుడి మీదకు మళ్ళింది. హనుమంతుడి చిత్రపటము గోడకు వేలాడుతుంది. శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: హనుమంతుడి మనోస్థితి ఎలాంటిదో కాస్త ఊహించండి. ధనము, గౌరవము, దేహసుఖము దేన్ని లక్ష్య పెట్టలేదు. కేవలం రాముణ్ణి ఒక్కనే కోరాడు. స్ఫటిక స్తంభంలో గుప్తంగా దాచబడ్డ బ్రహ్మాస్త్రాన్ని తీసుకొని పరిగెత్తుపోతూ ఉంటే మండోదరి నానా రకాల పండ్లతో అతన్ని మభ్యపెట్టాలని చూసింది. పండ్ల మీద ఆశతో అతడు వెనక్కి వచ్చి అస్త్రాన్ని జార విడుస్తాడని ఆమె ఆశించింది. కానీ హనుమంతుడు ఎటువంటి జిత్తులకు లొంగేవాడు కాదు. ఆమె చూపిన ప్రలోభానికి జవాబుగా అతడిలా పాడాడు. గీతము శ్రీరామ కల్పతరువులోనిది. ఫలమేమి కొదువ నాకు జన్మ ఫలమే ఉండగా, మోక్ష ఫలము ఒసగు రామవృక్షముండ హృదయమందు. రామ కల్పు తరువు మూల కూర్చుండి ఉండినాను, కోరుకున్న ఫలమేదైన చేరి కోసుకుంటాను. ఫలము గూర్చి పలుకుదేవో ఏల నాకు సాదా ఫలము, చూడు ఇప్పుడే పోవుచుంటి విడచి నీకు ప్రతిఫలము. శ్రీరామకృష్ణులు ఆ పాట పాడుతూ సమాధి మగ్నులయ్యారు. మళ్ళీ అదే నిశ్చల దేహము, అర్ధ నిమీలిత నేత్రాలు. ఆయన ఛాయాచిత్రంలో మనం చూస్తున్న రీతిలో. ఒక్క నిమిషం ముందు వరకు భక్తులు ఆయనతో వినోదిస్తూ గడిపారు. ఇప్పుడు అందరూ తదేక దృష్టితో ఆయన వైపే చూస్తున్నారు. రెండవసారి శ్రీరామకృష్ణులు సమాధి మగ్నులవ్వటం చూశాడు. చాలాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులలో కొంత మార్పు కలగసాగింది. దేహంలో స్పందన మొదలయ్యింది. ఆయన వదనం చిరునవ్వుతో వెలిగిపోతుంది. నోరు పవిత్ర రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉండగా కళ్ళ నుండి ఆనంద బాష్పాలు స్రవించసాగాయి. ఈ మహాపురుషుడేనా కొన్ని నిమిషాల క్రితం కేవలం 5 ఏళ్ల బాలుడలా ప్రవర్తించింది అనుకుంటూ ఆశ్చర్యపోయాడు. శ్రీరామకృష్ణులు సాధారణ స్థితిలోకి వచ్చారు. నరేంద్రుణ్ణి ఉద్దేశించి, మీరిద్దరూ ఆంగ్లంలో తర్కించండి, నేను వింటాను అన్నారు. వారిద్దరూ నవ్వి తమ మాతృభాష అయిన బెంగాలీలోనే సంభాషించుకోసాగారు. శ్రీరామకృష్ణుల ఎదుట తర్కించలేకపోయాడు. తర్కం చేసే ఉద్దేశం ఆయన కృపతో ఒక రకంగా అతడి నుంచి తొలగిపోయింది. ఆ తరువాత ఎలా తర్కించగలడు? ఆయన పట్టుపట్టినా వారిద్దరూ ఆంగ్లంలో సంభాషించుకోలేదు. దశమ పరిచ్ఛేదము, ఈ గీతాలోని శ్లోకము. త్వమక్షరం పరం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరం నిధానం, త్వమవ్యయ శాశ్వధర్మగోప్త, సనాతనస్త్వం పురుషోమతోమే. 11వ అధ్యాయం నుండి 18వ శ్లోకం. ఆంతరంగికులలో నేనెవరిని? సాయంత్రం 5 గంటలకు నరేంద్రుడు తక్కిన భక్తులందరూ శ్రీరామకృష్ణుల వద్ద సెలవు తీసుకున్నారు. నరేంద్రుడు హంసపుకూర్ పుష్కరిణి వద్దకు ముఖ ప్రక్షాళన నిమిత్తం వెళ్ళాడు. ఆలయం తోటలో అటు ఇటు పచారులు చేస్తున్నాడు. కొంతసేపు అయ్యాక హంసపుకూర్ వైపుకు వెళ్ళసాగాడు. అక్కడ పుష్కరిణి దక్షిణం వైపు మెట్ల మీద శ్రీరామకృష్ణులు నిలబడి ఉండడం చూశాడు. నరేంద్రుడు ముఖం కడుక్కుంటున్నాడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడు ఇలా అన్నారు: చూడు, నువ్వు ఇక్కడికి తరచూ వస్తూ పోతూ ఉండు. కొత్తవాడివి కదా, మొదటి పరిచయ అనంతరం కొత్త వాళ్ళు పదే పదే వస్తారు, కొత్త పెళ్ళికొడుకులాగా. నరేంద్రుడు ఇద్దరు నవ్వారు. వస్తావు కదా, ఏం? నరేంద్రుడు బ్రహ్మ సమాజ సభ్యుడు, తన వాగ్దానాల విషయంలో ఖచ్చితంగా ఉంటాడు. అందుకే నవ్వుతూ అలాగేనండి, రావడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ముగ్గురు కుటి అంటే మనది దక్షిణేశ్వర కాళీ ఆలయాన్ని సందర్శించవచ్చినప్పుడు యాజమాన్యం వారు వారి అతిథులు విడిది చేసే భవనము. ఈ ముగ్గురు కుటీ వైపుగా నడుస్తూ శ్రీరామకృష్ణుల గదికేసి వస్తున్నారు. కుటీ సమీపంలోకి రాగానే శ్రీరామకృష్ణులు మాతో ఇలా చెప్పసాగాడు: ఇలా చూడు, రైతులు నాగలిని కట్టేందుకు కావలసిన ఎద్దులను కొనుగోలు చేయడానికి సంతకు వెళ్తారు. ఎద్దు లక్షణాలు వారికి బాగా తెలుసు. తోక కింద చెయ్యి పెట్టి చూస్తారు. కొన్ని ఎద్దులు తోకను పట్టుకోగానే సాత్వికంగా నేల మీద పడుంటాయి. అలాంటి వాటిని వారు కొనుగోలు చేయరు. తోకను తాకగానే ఎగిరి గంతులు వేసే ఎద్దునే వారు కొనుగోలు చేస్తారు. నరేంద్రుడు ఈ కోవకు చెందినవాడు.
పరిపూర్ణంగా అంత తేజస్సు ఉన్నవాడు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు చిరునవ్వి నవ్వి తిరిగి కొనసాగించారు. కొందరు చురుకుదనం లేకుండా నిస్తేజంగా ఉంటారు. వాళ్ళు పాలల్లో నానవేసిన అటుకుల్లాగా మెత్తగా ఉంటారు. లోపల బలం ఉండదు. మాతో నరేంద్రతో మాట్లాడు, తరువాత అతని గురించి నీ అభిప్రాయాన్ని నాతో చెప్పు అన్నారు శ్రీరామకృష్ణులు. సంధ్యా సమయం అయింది. శ్రీరామకృష్ణులు భగవద్ధ్యానంలో ఉన్నారు. దేవాలయాల్లో ఆరతి ముగిసింది. కాసేపయ్యాక మా నరేంద్రుణ్ణి నది పడమటి వైపు గట్టు మీద కలుసుకున్నాడు. ఇద్దరు సంభాషించుకోసాగారు. తను కళాశాలలో చదువుతున్నానని, సాధారణ బ్రహ్మ సమాజ సభ్యునని నరేంద్రుడు మాకి చెప్పాడు. రాత్రి అయింది. మా ఇక సెలవు తీసుకోవాలనుకుంటున్నాడు. వెళ్ళడానికి మనసొప్పటం లేదు. నరేంద్రుని విడిచిపెట్టి శ్రీరామకృష్ణులను వెతుకసాగాడు. శ్రీరామకృష్ణుల గానం పట్ల మంత్రముగ్ధుడయ్యాడు. మళ్ళీ ఇంకా వినాలని ఆశించాడు. వెతుకుతూ చివరికి ఒంటరిగా పచార్లు చేస్తున్న శ్రీరామకృష్ణులను కాళికాలయం ఎదుట ఉన్న నాట్య మండపం వద్ద చూశాడు. గర్భగుడిలో దేవికి ఇరువైపులా దీపాలు వెలుగుతున్నాయి. విశాల మండపంలో మినుకుమినుకుమంటూ ఒక చిరుదీపం వెలుగుతుంది. చీకటి వెలుతురు కలిస్తే ఎలా ఉంటుందో అలాగే మండపంలో మసకగా కనబడుతుంది. మా శ్రీరామకృష్ణ పాటలు విని మైమరిచిపోయాడు. మంత్రముగ్ధమైన పాములా అయిపోయాడు. సంకోచిస్తూ నేడు ఇంకా పాటలుంటాయా అని శ్రీరామకృష్ణుని అడిగాడు. ఆయన ఒక్క క్షణం ఆగి ఈ రోజుకిక పాటలు లేవు అన్నాడు. తరువాత ఏదో జ్ఞాపకానికి వచ్చినట్లుగా ఆయన ఇలా అన్నారు, నువ్వో పని చెయ్యి, త్వరలోనే నేను కలకత్తాలోని బలరాం బోస్ ఇంటికి వెళ్తాను. అక్కడికి రా, నా పాటలు విందువు గాని. మా అలాగేనండి అంటాడు. శ్రీరామకృష్ణుడు అంటాడు, బలరాం బోసును నువ్వు ఎరుగుదువా? మా అంటాడు, లేదండి, తెలియదు. శ్రీరామకృష్ణుడు అంటాడు, బోసుపారలో వారి ఇల్లు ఉంది. మా అంటాడు, మంచిది, నేను వెతుక్కుంటూ వస్తాను. శ్రీరామకృష్ణులు మాతో మండపంలో అటు ఇటు నడుస్తూ, అది సరే గాని నిన్నొక మాట అడుగుతాను. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? మా మౌనం వహించాడు. శ్రీరామకృష్ణులు మళ్ళీ అడిగారు, నిన్నే, నన్ను గురించి నీకేమనిపిస్తుంది? నాకు ఎన్ని అనాల జ్ఞానం ఉంది అంటావు? మా అంటాడు, అనా విషయాలన్నీ నాకు తెలియవు, కానీ ఇంతటి జ్ఞానము, ప్రేమ, భక్తి, విశ్వాస, వైరాగ్యాలు, విస్తృత భావాలు నేనెక్కడా ఎన్నడూ చూడలేదు అని అంటాడు. ఇది విని శ్రీరామకృష్ణులు నవ్వారు. తర్వాత మా సాష్టాంగ ప్రణామం చేసి సెలవు తీసుకున్నాడు. సింహం దారం వరకు వచ్చాక ఏదో జ్ఞాపకానికి వచ్చి వెనక్కు తిరిగాడు. మండపం వద్ద శ్రీరామకృష్ణుల చోటుకు వచ్చాడు. శ్రీరామకృష్ణులు ఆ చిరుదీపపు వెలుగులో పూర్వం మాదిరే పచార్లు చేస్తున్నాడు. ఒంటరిగా నడుస్తూ ఉన్నారు. ఎవరూ ప్రక్కన లేరు. మృగరాజైన సింహం అరణ్య మధ్యంలో ఒంటరిగా నడుస్తూ ఉన్నట్లు ఉంది. సింహం ఒంటరితనాన్నే కోరుకుంటుంది. ఏకాంతంలో పచార్లు చేస్తుంది. శ్రీరామకృష్ణులు అంతర్లీనులై పచార్లు చేస్తున్నారు. ఆశ్చర్యంతో మూగబోయి మా ఆ మహాత్ముని పరికిస్తూ వస్తున్నాడు, అంటే గమనిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు మాతో అంటాడు, తిరిగి వచ్చావేం? మా అంటాడు, మీరు కలకత్తాలో రమ్మన్న ఆ ఇల్లు గొప్పవారి ఇల్లు కాబోలు. నన్ను లోపలికి రాణిస్తారో లేదో, అందువల్ల అక్కడికి రావటానికి సంశయంగా ఉంది. ఇక్కడికే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. శ్రీరామకృష్ణుడు అంటాడు, అదేం లేదు, అలా ఎందుకు అనుకుంటున్నావు? నా పేరు చెప్పు, ఎవరో ఒకరు నా వద్దకు తీసుకువస్తారు. సరేనంటూ మా మళ్ళీ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.